అంటే అది నా మీద వస్తుంటే ఏదో ఫీలింగ్ వస్తుంది. ఐసా కైసా జారా భయ్యా. ఓ మెల్లగా వస్తుంది, గోస్ట్ హౌస్ లో ఎంటర్ అవుతుంది. వీడియోది వస్తున్నాయి ఇక్కడ. వెంకటేష్ వేసుకుంటాడు చూడు ఒక మూవీలా, ఇట్లాంటివే. ఇవాళ ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు? కచ్చే రాస్తే కాదా అంటే ఏంది చెప్పు? కచ్చే రాస్తే అంటే మీనింగ్ ఏంది చెప్పు ఫస్ట్? కచ్చే రాస్తే అంటే ఏంది? అమ్మా కరెక్టే, కరెక్టే మరి. అమ్మా నిజమేనా? కచ్చా రాస్తే, రాస్తే అంటే ఏంది? రోడ్డు అంటే అయిపోయింది, దారి. ఏమో నా చిడతలకి హిందీ కూడా వచ్చు. అయితే మేము ఇవాళ కచ్చే రాస్తే పోతున్నాం, ఎందుకంటే అక్కడ అదొక పార్క్, ఎకో ఫ్రెండ్లీ పార్క్ అది. దాంట్లో చాలా చూడాల్సిన అయితే ఉన్నాయి, పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు. మేము కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాం. చిడతలకి హాలిడే ఇవాళ, స్కూల్కి వెళ్తలే. ఇక్కడ చెప్పు ఇవాళ ఎందుకు హాలిడే మీకు? ఏపీపీ బందా, ఏబీవీపీయా, ఏపీఎల్ఈ బందా, ఎస్ఎఫ్ఐ బంద్ అంట ఇవాళ. అందుకే ఫ్రైడే రోజు మేము వెళ్తున్నాం. మళ్ళీ స్కూల్కి వెళ్తా లేదని మీరు అనుకోవచ్చు. నా చిడితల్లి మస్తు డీసెంట్ అయిపోయింది, క్లెవర్ అయిపోయింది, రెగ్యులర్గా స్కూల్కి వెళ్తుంది. టీచర్స్ కూడా మంచి స్కూల్ లీడర్ అయ్యింది. ఫస్ట్ క్లాసే. అయితే ఇవాళ నేను, చిడితల్లి, మమ్మీ, డాడీ, మా ఆయన, మేము 5గురమే వెళ్తున్నాం ఇవాళ. మా వెనకాల పెద్ద గుంపు ఉంటుంది కదా ఎప్పుడు, మా తమ్ముడు ఉంటేనే పెద్ద గుంపులాగా అనిపిస్తుంది. ఈరోజు ఫుల్ మీటింగ్స్ ఉన్నాయంట, ఆయనకి బిజీ అయిపోయింది, బిజీ షెడ్యూల్ ఆయనది, వర్క్లో బిజీ అయిపోయింది కాబట్టి ఇంకా మేమే వెళ్తున్నాం. మళ్ళీ చిడితల్లికి అంటే హాలిడేస్ ఉండవు, సండే రోజు ఎక్కువ పబ్లిక్ ఉంటారేమో అని ఇవాళ వెళ్తున్నాం మేము కచ్చా రోడ్ చూడడానికి. లెట్స్ గెట్ స్టార్టెడ్ చెప్పు. మౌనవ్రతమా? హాయ్ డాడీ. హాయ్. పాములు ఈరోజు మా డాడీ మెడకే వేసుకుంటాడు. ఇక చేయి మీద వేసుకోవాలి ఈరోజు. ఎవరెవరు సాహసం చేస్తారో చూద్దాం. సాహసం చేయరా డింబక? లబ్బర్ పాము ఉంటేనే భయం అవుతుంది నాకు, రియల్ పాము అయితే ఈసారి వేసేద్దాం, మెడకేస్తాం, మెడకి. రాకి తీసాం మనం, తర్వాత నేను రేపే పెట్టేస్తాం. యూట్యూబ్ గొడవ అవుతుంది బయట, మీరు రేపు మేము డిస్కషన్ ఇట్లా చేసుకుంటాం. ఈరోజు నేను పెట్టుకుంటా, రేపు నువ్వు పెట్టు, ఎల్లుండి ఎట్లా అండర్స్టాండింగ్, ఫ్యామిలీ అండర్స్టాండింగ్. ఇది ఏంది స్టాంప్ పోతుందా మరి? మొత్తం తిరిగి వచ్చాక హ్యాండ్ ఓవర్ చేస్తారా, అయిపోతుంది. పోతుందా ఇక స్టాంప్? కన్నమ్మా వీడియో తీసుకోరా? తీస్తాం. అంటే అక్కడ నుంచి జంప్ లోపల వచ్చేస్తారా? అట్లా కాదు కానీ చిడితల్లి కచ్చే రాస్తేకి వచ్చేసింది. అమ్మో ఫ్లవర్స్, వావ్ డెకరేషన్ సూపర్ ఉంది. వాటర్ తీసుకోను. మీరు ముగ్గురు పోరి, మమ్మీ దాంట్లో మస్తు వస్తుంది క్లారిటీ. నువ్వు పో, నీకు తీసా, నేను తర్వాత మేము పోతాం. కచ్చరేస్తా చూపి ఇక వెనకాల ఇంకా పోవచ్చు. ఇక చూడు నేను ఎట్లా తీసుకుని లోపలికి పో. ఇక్కడ ఎంట్రీ 600 టికెట్. ఇక స్టాంపు పెడతారు, ఒకరికి 600. స్టాంపు పెట్టిన తర్వాత అక్కడ ఎంట్రీ, పక్కనే క్యాంటీన్ ఉంది. ఇక్కడ మనం అంటే
తినేయచ్చు హ్యాపీగా. తర్వాత ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకి డక్స్ ఉన్నాయి, డక్స్ కనిపిస్తాయి. ఇగో చిట్టు తల్లి హ్యాపీయా? పోయి పట్టుకుంటావా? అక్కడ ఏలాడకు, దీనికి పట్టుకొని అట్లా ఏలాడొద్దు, మనం దూరం నుంచే చూడాలి. దీనికి సపరేట్గా మనం టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అక్కడే ఇక్కడ నీ చేయి కొరికేస్తుంది అది. నువ్వు నాతో పోటీ పడొద్దు పెట్టి, చిన్న పాపవు కదా. ఇంకోటి తీసుకోపో అప్పు తీసుకురాపో ఆంటీ సార్ వేసుకోండి. ఏ చిన్న మేకప్ లాగో చూసినావా? నిన్ననే పుట్టినట్టుంది. డాంకీకి ఎప్పుడు ఫీడ్ చేయలేదు. డాంకీ దూరం నుంచి చూడడమే తప్ప జూబాగ్లో కూడా ఉండవు డాంకీలు. ఎందుకు మిగుతాయి? ఇప్పుడు వాళ్ళు ఇట్లా పైన పెడతారంట, చూద్దాం. పట్టుకుంటావా పెట్టి? మస్తు గట్టిగా ఉంది, బండరాయి కంటే గట్టిగా ఉంది షెల్ పైన. గట్టిగా ఉంటుంది అంటే ఇట్లా చేస్తున్నట్టు. అమ్మో క్యాట్ బజ్జి ఉంది ఇక్కడ. ఫస్ట్ మనకి ఎంట్రీ అవ్వగానే పెట్ యానిమల్స్, వైల్డ్ యానిమల్స్ అన్నీ ఉన్నాయి, రెప్టైల్స్ అన్నీ ఉన్నాయి. అటు లాస్ట్ కార్నర్ మనం వెళ్తే లాస్ట్కి మనం స్నేక్స్ అవి హోల్డ్ చేయవచ్చు అంట. ఇక్కడ టాటాయిస్ అయితే పట్టుకున్నా, ఫస్ట్ టైం పట్టుకున్నా. ఈ టాటాయిస్ ఇది చూడే, ఇది చూడు టాటాయిస్. ఏవి? ఇది టాటాయిస్, ఇది ల్యాండ్ టాటాయిస్. ఇది ఓన్లీ ల్యాండ్ లోనే ఉంటాయి. అవి అవి వెజ్ నాన్ వెజ్. ఉడుగు ఉంటారు కదా. ఇట్స్ సవానా మోయిటా ఫ్రమ్ ఆఫ్రికా. ఏ హాయ్ హాయ్. It's a black and white tiger from South America. Mama, fishes. వీళ్ళు స్కావెంజర్స్ లాగా ఉంటారు. వీళ్ళు డెడ్ అండ్ డై తీసే తింటారు, లివింగ్ తీసి తినరు. ఇంకా వీళ్ళకి తీసి చాలా స్ట్రాంగ్. చూసినావా కన్నమ్మా ఎట్లా తింటుందో? మనం ఇంత పెద్ద అక్వేరియం తెచ్చుకుందామా? ఇంత పెద్ద వీళ్ళు 45 బేబీస్. వీళ్ళకి సైజ్ 10 ఇంచెస్ దాకా పెరుగుతుంది. ఎన్ని కలర్స్ ఉన్నాయి? అవి బొమ్మ లెక్క ఉన్నాయి, చేపల లెక్కలు. అవును, బొమ్మ లెక్కలు. ఇక దీంట్లో ఫిషెస్ ఉన్నాయి. ఇక ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు కానీ జస్ట్ వాటర్ ఫౌంట్ టైప్ ఉండేది. ట్యాంక్, వాటర్ ట్యాంక్. ఇక్కడ మనీ ప్లాంట్ పెట్టారు, బాగుంది ఇట్లా చూడడానికి. ఇంట్లో కూడా మనం చేసుకోవచ్చు కదా. ఈమెకి ఎక్కువ ఆదవుతుంది. చిట్టల్లికి కరిపించుకోవాలని ఉంది బాగా. పుష్ క్యాట్కి పండుకున్నప్పుడు దానికి నిద్ర డిస్టర్బ్ చేస్తే ఫుల్ కోపం వస్తుంది, గీకేస్తుంది అది. అమ్మా గోల్డ్ లెక్క ఉంది ఇది. ఇది ఎందుకు అంటే బర్డ్స్ అన్ని ఇక్కడ ఓపెన్ ఉన్నాయి, పైన నెట్ ఉంది, ఎగిరిపోతాయేమో అని ఇట్లా. ఇది బరువు ఉంటుంది కదా. ప్యారెట్స్ ఉన్నాయి ఇక్కడ చాలా, ఫుల్ ప్యారెట్స్. ర్యాబిట్స్ అనుకున్నాం మేము, అవి గిన్ని పిగ్స్ అంట. నేను ఎప్పుడు చూడలేదు. అవి చిన్న పిగ్సా? नीचे भी फूल बर्ड्स भी है और पिजन भी है, उसको देखकर नीचे हाँ इधर नीचे छोड़ के रखा है. బండ మీద వస్తలేవా గిన్ని పిక్స్? లోపలనే ఉన్నాయి మొత్తం. మొత్తం చెట్లు చుట్టూ తిరుగుతున్నాం. కిందికి వెళ్ళమన్నారు కానీ కిందికా ఊపరా? ఆమె ఎందుకంటే ఇట్లా కిందికి నుండి ఇట్లా పైకి రమ్మని. అది కిందికా? మనం అంటాం కదా కింద వాడ. నేచే అంటే నేచే ఏమో అనుకున్నాం. ఇప్పుడు పైనకి వెళ్తే మనం ర్యాబిట్స్ అదేంటంటే ప్యారెట్ పట్టుకోవచ్చు. డు నాట్ టచ్ ద బర్డ్స్ అని ఇచ్చారు. పైన అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అక్కడ పైన
దానికి పైన ఎవరి దగ్గర? పట్టుకోవచ్చు. ఇక ఇక్కడనే మనం ప్యారెట్స్ రోల్ చేయొచ్చు. ఇప్పుడు మంచిగా పెట్టి పంజరంలో పెట్టకుండా అదే వాళ్ళకి ఒక ఫారెస్ట్ లాగా ఎన్విరాన్మెంట్ అట్లా ఫారెస్ట్ లాగా ఉంటే వాళ్ళు పంజరం ఉన్నట్టు అలాగే వచ్చేసి పైది అది పెట్టాలి. ఏ రాగి భయపడ్డది పెద్ద ధైర్యవంతురాలని ఇది చూపి రాగి. చిట్టిపుట్టి పప్పులు చిట్టిపుట్టి ప్యారెట్స్ మూతి కొట్టుకుని కొట్టి చూడరాకి కూరలా చాలే ఇప్పుడు చూపి రాగి చూపి ఇక్కడ చూపి చూపి పైన చూపి పైన అదో వాళ్ళ భాషలో ఉంటుంది. రండి రండి ఏదో అపాయం ఏదో అపాయం అయినట్టు రాసి ఫ్రెండ్స్ మీరు వెళ్ళిపోండి ఇప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ మీరు వెళ్ళిపోండి. అది పడేస్తే వెళ్ళిపోతాయి. పట్టుకుంటున్నాయి రా నాకు ఫ్రెండ్స్. అది పడేయి అది దాణా ఈడ పడే ఈడ మూడు 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 ఇది ఏ పడే రాకి ఇట్లా ఇట్లా ఉంటాయి ఇక వదలవంట వదిలే ఆల్రెడీ దా బాయ్. ఆగి రాకి వస్తలే ఏ నీకేం లేదు ఆడి బ్యాలెన్స్ తప్పుతుంది తప్పుతుంది అది బ్యాలెన్స్ తప్పుతుంది. ఇది కాజు తింటుంది కాజు తల్లి చూద్దాం పోదాం అన్నది ఇప్పుడు ఎట్లా భయపడుతుంది ఇప్పుడు ఎట్లా ఏడుస్తుంది చూడు ఈమె ఏడుస్తుంది చూడు. అయ్యో ఇప్పుడు పోయింది ఇది. చిట్టు తల్లి భయపడుతుంది ఏడుస్తుంది. అయ్యో చిట్టు తల్లి ఏం కాదు ఎత్తుకోరా ఆమెకి ఎత్తుకో ఆమెకి ఎత్తుకో ఆమెకి ఎత్తుకో గో మనుషులకు భయపడట్లేదు ఎందుకంటే వాటి స్థలం కదా జరిగే ఈమె ఒకటి పిరికి ఈమె ఒక పిరికి ఆయన ఒక పిరికి ఆమె ఒక పిరికి ముగ్గురు పిరికిలను వేసుకొని వచ్చినాం. ఇగో పైన నెట్ ఉంటుంది ఇక్కడ అన్ని బర్డ్స్ ఉంటాయి. ఇక్కడ అంతా బర్డ్ సౌండ్ ఇది ఎగ్జిట్ ఇక బర్డ్స్ది మనము చూసేసినాం ఇక. అవును ఆల్రెడీ ముక్కుల మూతిని ఒకటి పెట్టుకుంది ఇంకేమో చూస్తుంది తినాలా వద్దా అని. ఇగో ఫ్రెండ్స్ 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 తినండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్? ఎందుకు ఎందుకు గుర్తున్నాయి ఆడే ఓన్లీ ఫిషెస్ ఆల్రెడీ అక్కడ చూసేసినాం కదా. పట్టుకుంటా
ఎవరు ఫోన్లు వస్తానా నేను ఫోన్లు వస్తానా బయట రానా చిన్న ఉంది పట్టుకోగానే దీంట్లో అన్ని ఫిషెస్ నెక్స్ట్ ఏంటి పెట్టి నెక్స్ట్ టైం ఉంటుంది నెక్స్ట్ యాక్సెస్ చేయాలి. నీకు తెలుసా నువ్వు గైడా ఇక్కడ వావ్ ఇక్కడ ఫిషెస్ చూడు నేను ఏం తీయట్లేదు నేను. ఇక్కడ మనం చేయి పెట్టినాం అనుకో ఇప్పుడు ఇక్కడ చేయి పెడతాం కదా ఫిషెస్ అన్ని వచ్చి మనకు తింటాయి ఓ ఎన్ని వస్తున్నాయి ఇక్కడ ఆ! నాకు కరుపుతున్నాయి. అయ్యా అయ్యా ఏదో తిండి ఉందని వచ్చింది. ఊ! కన్నమ్మా నువ్వు పెట్టి ఏమైనా కాగల పిల్లలకి పట్టుకొని జేబులు వేసుకొని వెళ్ళిపోతుంది. మీ దాంట్లో పెట్టి ఇగో ఇక్కడ అన్ని తింటున్నాయి ఇవి మీ అక్వేరియంలో పెట్టుకొని మెల్లగా నా జేబులు వేసేయండి. ఇంకో ఏదో ఫుడ్ అనుకొని వచ్చి తింటున్నాయి ఏం సావు జేబులు వేసుకుంటా. ఇట్లా దీ మమ్మీ ధైర్యవంతురాలు ఏమన్నది ఏమన్నది షార్ట్ వీడియో దిరాదురా ఆమె దాంట్లో పెడదాం పాములు అన్నది నెక్స్ట్ పాములు ఉంటాయి మమ్మ అక్కడ పట్టుకోవచ్చు మనము అని చెప్పింది ఇప్పుడేమో దాచుకుంటుంది నువ్వు రాకపోతే వాళ్ళు ఎట్లా ఇక్కడే ఉంటావా ఇక స్నేక్స్ చూడవా సరే నీ ఇష్టం నేనైతే పోతున్నా ఇక మర్రా స్నేక్స్ లేవంట బర్డ్సే అంట ఓ మెల్లగా వస్తుంది గోస్ట్ హౌస్లో ఎంటర్ అవుతుంది ఏ రా వాళ్ళకి తెలుసు కదమ్మా వాళ్ళ స్నేక్స్ కరవవు ఇంత పెద్ద బల్లి ఉంది చూపిస్తారా? ఏ అద్దంలో ఉంది అది బయట లేదు. ఏంది ఇది నైల్ అంట ఏది ఇగో 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 మీద ఏది ఓయమ్మో వాటి భయం వాటికే ఉంది నిజంగా అతుక్కొని అది అతుక్కుంది అది అతుక్కుంది బల్లి నైల్ ఇక్కడ ఏం లేవు ఓన్లీ బర్డ్స్ అవి ఇవి ఉన్నాయి పైన నెట్ ఉంది ఇగో ఇక్కడ అన్నిటికీ నెట్టే ఉన్నాయి పావురాలంట వావ్ ఓయమ్మో ఏం లేదు ఇంకా ఇక్కడ ఏమున్నాయి ఇదేంది బస్సీ లిజర్డ్ ఏది బల్లి చెట్టు చెక్క అదో అదో బల్లి అంత పెద్ద బల్లి చూడలేమా దానికి గడ్డి పెట్టిరు చుట్టూ ఏం కాకుండా పిట్టేనా అది సింహ కోడి కోసుకొని తినేయి కూర వండుకొని తినేయి పావురాలా ఇవి చిట్టిదల్లే కమాన్ చిట్టిదల్లి అద్దిగ్గో వచ్చేసాం ఫైనల్లీ మా డాడీ చూడు మా డాడీ ఆ నాప్కిన్ తీసాడు డాడీ నాప్కిన్ ఎందుకు ఏమంటారు కార్న్ స్నేక్ జరిపోత అంటే విషం ఉండదా విషం ఉండదు అంట పెట్టి సంపద అంట అది కాటేయదు దా పెట్టి వీడియోది అయ్యయ్యో వీడియోది మమ్మీ ఈమె ఏడుపు స్టార్ట్ చేసింది నీ దాంట్లోది డాడీకి సినిమాలలో కూడా ఇవే చూపిస్తారు. వెంకటేష్ వేసుకుంటాడు చూడు ఒక మూవీలా ఇట్లాంటివే చిట్టి తల్లి ఇదిగో, ఇది నీకు ఐస్ క్రీమ్ ఇప్పిస్తా ఇది పట్టుకున్నావు అంటే డైరీ మిల్క్ ఇప్పిస్తా ఇది పట్టుకో ఫీలింగ్ కూడా మనము రబ్బర్ స్నేక్ పట్టుకుంటామా అట్లే ఉంది కానీ ఇది కొంచెం గట్టిగా పట్టేస్తుంది ఎందుకు మరి ప్రాణం ఉన్నది పాము అది అది మనం ఎక్కడ కింద నీ రబ్బర్ పాము అనుకున్నావు అది నువ్వు దానికి కింద పడకుండా చుట్టుకుంటారు గ్రిప్ లాగా బ్యాలెన్స్ కోసం. అవునా ఏ హాయ్ క్యాండీ హౌ ఆర్ యు చేయట్లంటే దానికి ఒక బ్రాంచ్ లెక్క ఫీల్ అప్పుడు అది మంచిగా పట్టేస్తుంది ఇది అదే మరి అంత గట్టిగా చూడాలి లైట్ గా పడుతుంది. నా మీద పాకుతుంది కొంచెం తీసేయరా ప్లీజ్ ప్లీజ్ తీసేయండి అంటే అది నా మీద వస్తుంటే ఏదో ఫీలింగ్ వస్తుంది మంచి ఫీలింగ్ అది పాము పడితే ఎక్స్పీరియన్స్
ఏమన్నా రోగాలు ఉంటే పోతాయా ఫీలింగ్ అంతే ఇప్పుడు మా చిట్టి తల్లి పట్టు నీకు ఐస్ క్రీమ్ ఇప్పిస్తా. అంత పని చేయదులే చిట్టి తల్లి మెడలన్న పెట్టుకురాలి. ఇక నీకు మంచి డైరీ మిల్క్ ఇప్పిస్తా, ఐస్ క్రీమ్ ఇప్పిస్తా. మమ్మీ ఏం కాదు ఏం కాదు ఈమె చూడు ఈమె ఇది పట్టుకుంటే ఎట్లా ఉంటుంది తెలుసా మీకు? గోధుమ పిండి ముద్ద అంతే. సాఫ్ట్గా ఉంటుంది అట్లా. మళ్ళీ గోధుమ పిండి పట్టుకుంటే మీకు ఇదే గుర్తుకొస్తుంది. మీరు ట్రైనింగ్ తీసుకున్నారా? ఇది ఒక స్నేకేనా ఇంకా తర్వాత అక్కడ ఒకటి పైతాను ఒక పెద్దదా అది ముందట ఉంటుంది. చిట్తల్లి స్నేక్ పట్టుకోవడానికే ఇగో తెగులు రెడ్ తెగు అంట. ఈమె స్నేక్ పట్టుకోవడానికి వచ్చింది మెయిన్గా. స్నేక్స్ ఉంటాయి పట్టుకోవచ్చు అని చెప్పి ఇక్కడికి వచ్చి ఏడుస్తుంది. ఏడవకు మా మమ్మీ నాకు ఒక డేర్ ఇచ్చింది. ముందు పైథాన్ ఉందంట, ఆ పైథాన్ ఎత్తుకుంటే ఏమి ఇస్తావు చెప్పు. ముగ్గురు పిరుకోలు వచ్చిర్రు, చిట్తల్లి మా ఆయనే మా మమ్మీ ముగ్గురు పిరుకోలు వచ్చిర్రు. ఎందుకు పట్టుకుంటే మా సరే పైథాన్ ఎత్తుకో పోయమ్మో. ఇక్కడ నిజంగా ఇది రెడ్ టైల్ బోవా అంట డాడీ. ఇదే జాతి ఇక పండుకుంది మంచిగా, ఇదే జాతి మహారాణి లెక్క వండుకుంది. ఓయమ్మో ఆ సన్న పాము పట్టుకొని ఇట్లా అవుతుంది. ఇంత లావు పాము ఈడేంది డంపీ ట్రీ ఫ్రాగ్ అంట, ఓన్లీ ఫ్రాగ్. ధైర్యం తెచ్చుకోబెట్టి భయపడకు, కప్పలు ఉన్నాయి అంతే. ఇగో డాడీ ఇగో ఈడ మంచి ముద్దుకుందా కప్ప. చైనీస్ వాళ్ళు సూప్ చేసుకొని తాగుతారు కదా. ముందుంది ముసల పండుగ కన్నమ్మ, ముందుంది ముసల పండుగ. చూసావా స్నేక్ చూసినావా? పెట్టుకుంటావా? సాయి ప్రసన్న నాకు బల్లీలు అంటేనే పడదు. ఏం కాదు చూడు. हाथ सीधा ऐसा सामने चाहिए इसका नाम क्या है? इग्वाना है, अल्बाइनो इग्वाना. ऐसा कैसा जा रहा भैया? ఇది నా మీద ఉంటానంటుంది. ఏ పాపం చేస్తా దీనికి? పుష్ప ఇస్కా నామ్. ఏ కమాన్ పుష్పరాజ్. హాయ్. पार्सली ब्लाइंड है. ब्लाइंड है? पार्सली ब्लाइंड है, इसकी वजह से वो ज्यादा. नहीं डरता मैं, एनिमल लवर है मैं. इसका नाम क्या है? इसका नाम है बहुत पाइथन. निकनेम नहीं है बनाना లాగా ఉందని బనానా అని పెట్టిరు. ఇవి మంచి యానిమల్స్ ఇవి. कहाँ जा रहा? तेलुगु आता? हिंदी आता. ఊసరవెల్గా పామంటాది. ఊసరవెల్లైనా దగ్గర వస్తుండే అంట, పామని దగ్గర వస్తుంది. ధైర్యం చేసుకొని వస్తుంది, ధైర్యం చేసుకొని వచ్చింది. పెట్టుకుంటాను పట్టుకుంటావా? అయ్యో ఏమైనా అంటున్నాయి అవి. ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చెయ్యి. అగో అన్న వాళ్ళు ఉన్నారు కదా పక్కన, ఏమన్నారు? ఫైనల్ గా కచ్చేరాస్తలో అన్ని నువ్వు పట్టుకోపోయాడు. ఏం కాదు పట్టుకోపో. నా చిట్తల్లికి ఎక్స్పీరియన్స్ చేయాలని ఉందంట. ఇప్పుడు యానిమల్ లవర్ అయిపోయింది నా చిట్తల్లి. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ లో పడతా ట్రై చేస్తుందంట. నెక్స్ట్ ఇయర్ ట్రై చేసావా? నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ పెద్ద అనకొండ పెడతా. పెద్దది అవి కూడా పెద్దగా తెచ్చుకొని ఉంటాయి. సరే ఇప్పుడు చేయి మీద పెట్టిద్దాం పా. నేను బల్లికి ఎంత భయపడతా తెలుసా? అట్లాంటిది ఇంత పెద్ద బల్లికి నేను చూడు యానిమల్ లవర్. యానిమల్ లవరే
కానీ ఎంతైనా అవి చేసే చుట్టు గిట్టులు అన్ని చెట్టు అంటుకుంటాయి కదా, మరి మనం కొంచెం నీట్గా ఉండాలి కదా. ముందే ఓసిడి మనం ఏదైనా నీట్గా ఉండాలి. ఈ ప్యాంటు పోతుందని చెప్పారు హ్యాండ్ వాష్ చేసుకుంటే, పోతలేదు మరి ఇది హ్యాండ్ వాష్ చేస్తుందా. దండాలయ్యా విజిట్ అగైన్ అంట, అయిపోయిందిగా. ఇప్పుడు మనం ఇగో పక్కనే క్యాంటీన్ ఉంది, మనం ఎక్కడైతే స్టార్ట్ చేసినామో అక్కడనే ఎండ్ అయిపోయింది. ఇక్కడ సైడ్ క్యాంటీన్ ఉంది, రైట్ సైడ్లో మనం ఏదైనా ఫుడ్ తినేసి ఎండ్ చేసేద్దాం.